సో నిన్నటి క్లాస్ ఏంటి మంది? ఇది ప్రైవేట్ సబ్నెట్ కదా. నిన్న మనం ఏం చేసామంటే ప్రైవేట్ ఒక విపిసి తీసుకొని దాన్ని టెస్ట్ చేసామన్నమాట. సో ఎలా టెస్ట్ చేసాం మనం? ప్రైవేట్ విపిసి మన క్లౌడ్లో ఉంది కాబట్టి దానికి ఒక EC2 VM క్రియేట్ చేసి దాన్ని బయట నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేసాం. బట్ ఇది యాక్సెస్ అవ్వలేదు. ఎందుకు? దీనికి రూట్ టేబుల్ అనేది అసైన్ అవ్వలేదు మనం. అవును. సో రూట్ టేబుల్ అసైన్ కాలేదు కాబట్టి ఇది మనకి యాక్సెస్ అవ్వలేదు. బట్ తర్వాత ఏం చేసాం? సెకండ్ పార్ట్లో రూట్ టేబుల్ అనేది దీనికి సబ్నెట్కి అసోసియేట్ చేసాం కాబట్టి మనము ప్రైవేట్ ఐపీని పబ్లిక్గా కన్వర్ట్ అయ్యి మనకి పబ్లిక్ ఐపీ నుంచి మనం ఈ మిషన్ని యాక్సెస్ చేసామన్నమాట బయటికి. అదే కదా మనం నిన్న మనం టెస్ట్ చేసింది. ఎస్ సార్ ను సౌమ్య, శివ, నిన్నటి క్లాసులో అదే కదా మనం చేసాము. టెస్ట్ చేసాం కదా మిషన్ని మనం. చెప్పండి, పర్లేదు. ఎస్ సార్, నో ఏదో ఒకటి చెప్తే. ఎస్ సార్, ఎన్నది ఎక్సెస్. ఓకే. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నిన్న మనం దీనికి డైరెక్ట్గా మనం ఈ EC2 మిషన్కి ఒకటే EC2 మిషన్ మనం క్రియేట్ చేసాము. దీన్ని ప్రైవేట్ ప్లస్ పబ్లిక్గా కన్వర్ట్ చేసాం దీన్ని. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక EC2 మిషన్ తీసుకొని ఇక్కడ దీనికి పబ్లిక్ ఐపీ ఇద్దాం. ఇచ్చి దీన్ని ప్రైవేట్గానే ఉంచేద్దాం. ఇది ఓన్లీ పబ్లిక్ ఉండదు, ఓన్లీ ప్రైవేట్ ఐపీ ఉంటుంది. సో ఈ ప్రైవేట్ ఐపీ మిషన్ని బయట నుంచి కాకుండా ఇంటర్నల్గా ఎలా యాక్సెస్ చేయాలి? ఎందుకంటే దీనికి మనకి వితౌట్ ఇంటర్నెట్ ఇదేమో విత్ ఇంటర్నెట్. సో దీన్ని మనం బయట నుంచి యాక్సెస్ చేయగలం. బట్ ఈ మిషన్ నుంచి దీన్ని మనం యాక్సెస్ చేయాలి, ఈ విఎంని యాక్సెస్ చేయాలి. ఎందుకంటే మనకి కొన్ని డేటాబేసెస్ సర్వర్స్ చెప్పాను చూడు, ప్రైవేట్ సర్వర్స్ అని. ప్రైవేట్ సర్వర్స్ అన్ని సెన్సిటివ్ డేటా ఉంటుంది, దాంట్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి సో మన ఇంటర్నల్ అప్లికేషన్స్ మనం యాక్సెస్ చేయడానికి మనం ఈ ప్రైవేట్ సర్వర్ని బయటికి ఎక్స్పోర్ట్ చేయము. సో ఎక్స్పోర్ట్ చేయం కాబట్టి ఈ పబ్లిక్ సర్వర్ ఒక్కటే మనకి యాక్టివ్లో ఉంటుంది. దాని నుంచి మనము ఇంటర్నల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం బయట నుంచి ఏమైనా యాక్సెస్ చేయాలంటే దీనికి ఫస్ట్ VPN కనెక్ట్ అయ్యి ఈ మిషన్ కనెక్ట్ అవుతాం ఫస్ట్. దీని నుంచి ఈ ప్రైవేట్ ఐపీ ఉన్న ఈ EC2ని ఈ పబ్లిక్ మిషన్ ద్వారా మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. సో మనకి ఇది ఈ సర్వర్ బ్యాక్ ఎండ్ ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఓకే. సో ఇది ఈరోజు చేద్దాము. ఒక 2 EC2 మిషన్ క్రియేట్ చేద్దాము. ఫస్ట్ ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేద్దాం, ఇంకోటి పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేద్దాం. సో రెండు డిఫరెంట్ VPCs క్రియేట్ చేద్దాం ఈరోజు. చేసిన తర్వాత దీన్ని ఎలా మనం యాక్సెస్ చేయాలో చూద్దాం. ఓకే. ఓకే సార్. సో లెట్స్ మూవ్ టు ది ప్రాక్టికల్. సో ఇదే నా డాష్ బోర్డు. సో ఎప్పుడైనా సరే మీరు నార్త్ వర్జీనియాలోనే ఉండాలి. ఈ రైట్ సైడ్లో ఉన్నది నార్త్ వర్జీనియా. ఈ రీజియన్లోనే మీరు ఉండాలి. సో మీరు ఎక్కడున్నారనేది చూసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనము BPC క్రియేట్ చేసేటప్పుడు నార్త్ వర్జీనియాలో ఉండి, అలాగే EC2 మిషన్ క్రియేట్ చేసేటప్పుడు ముంబై రీజియన్లో ఉంటే రెండింటికి కమ్యూనికేషన్ అనేది ఉండదు. సో ఇది కేర్ఫుల్. సో నేనైతే నార్త్ వర్జీనియాలోనే ఉన్నాను. సో ఫస్ట్ మనం VPCలోకి వెళ్దాం. మన VPCలోకి వెళ్ళాలంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అని చెప్పాను VPC అని. ఇక్కడ లేదు అంటే ఇక్కడ మనకి VPC అనేది ఉంది ఇక్కడ, రైట్? ఇవన్నీ మనకి రీసెంట్గా చేసినవి వస్తున్నాయి. సో VPC క్లిక్ చేస్తే మనం VPCలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. VPC అంటే ఏంటి?
is the full form of VPC, guys? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అన్న. Yeah, okay, good. So వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ మనం ఇప్పుడు ఒక VPC క్రియేట్ చేద్దాము. నిన్న క్రియేట్ చేసింది ఇది కదా, మనం ప్రైవేట్ చేసాం కదా, రైట్? సో ఈ ప్రైవేట్ దీన్ని రీనేమ్ చేస్తాను. జస్ట్ ఏం చేస్తుందని వెబ్ సర్వర్ అని ఇస్తాను. సో ఇప్పుడు మనం ఒక పబ్లిక్ సబ్నెట్, ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేద్దాం. సో ఇది పబ్లిక్ సబ్నెట్ ఎవరో క్రియేట్ చేస్తారు, బట్ దీన్ని నేను ఓల్డ్ పబ్లిక్ అంటాను. సో మనం జస్ట్ మనకి ఇక్కడ ఒక విపిసి ఉంది, బట్ మనకు కావాల్సింది ఏంటి, ఒక ప్రైవేట్ సబ్నెట్ కావాలి, ఇంకోటి పబ్లిక్ సబ్నెట్ కావాలి. సో మన దగ్గర ఆల్రెడీ ప్రైవేట్ సబ్నెట్ ఉంది కాబట్టి ఇప్పుడు జనరల్గా ఏం చేద్దామంటే పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేద్దాం. బట్ అంతకుముందు మనం నిన్న క్రియేట్ చేసిన రూట్ టేబుల్ని ఈ పబ్లిక్ సబ్నెట్ నుంచి తీసేద్దాం, ఎందుకంటే మనకి లేకపోతే ఇది కూడా పబ్లిక్ సబ్నెట్ అయిపోతుంది. సో పబ్లిక్ సబ్నెట్ తీసేయాలంటే ఫస్ట్ ఈ డెస్టినేషన్ తీసేయాలన్నమాట. ఈ 0.0.0.0/0 అనేది పబ్లిక్ ఐపీ కాబట్టి ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు దీని ద్వారా, ఎందుకంటే దీనికి మన ఇంటర్నెట్ గేట్వే అనేది అటాచ్ చేయ ఉంది ఇక్కడ. సో దీన్ని మనం రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి? రూట్ టేబుల్కి వెళ్ళి ఇక్కడ ఎడిట్ రూట్ టేబుల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం యాడ్ చేసిన IGW ఇంటర్నెట్ గేట్వే ఉంది కదా, దీన్ని మనము రిమూవ్ చేయాలి. సో ఇక్కడ నుంచి అయినా రిమూవ్ చేయొచ్చు, లేకపోతే ఇంటర్నెట్ గేట్వే నుంచి అయినా IGW సెలెక్ట్ చేసుకొని యాక్షన్లోకి వెళ్ళి డిటాచ్ ఫ్రమ్ VPC అని పెట్టండి. మనకి డిటాచ్ అనేది అయిపోయింది. ఇప్పుడు రూట్ టేబుల్లో మనం క్రియేట్ చేసిన ప్రైవేట్ RT ఫెబ్ ఉంది కదా, దీంట్లో రూట్ అనేది ఉందా? ఉంది. సో ఎడిట్ రూట్, ఈ 0.0 ఇంటర్నెట్ గేట్వేని రిమూవ్ చేయండి. అంతే, సేమ్. ఇప్పుడు మనకు నిన్న క్రియేట్ చేసిన సర్వర్ ఉంది కదా, దానికి ఇది కనెక్ట్ అవ్వదు. సో మన దగ్గర ఇప్పుడు ఒక ప్రైవేట్ సబ్నెట్ ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ కదా, ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసాం కదా, అలానే ఇది కూడా క్రియేట్ సబ్నెట్. దీనికి మనకి VPC ఏం క్రియేట్ చేసాము, వెబ్ సర్వర్. ఇది కూడా మన పాత VPC ఇది. సో సబ్నెట్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే ఇంతకుముందు ప్రైవేట్ ఇచ్చాను, ఇప్పుడు పబ్లిక్ అనేది ఇస్తున్నా. పబ్లిక్ -ఫెబ్, ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ ఒకటి ఉంది కాబట్టి అందుకని ఫెబ్ అని ఇస్తున్నాను. సో ఇది మనకి అవైలబిలిటీ జోన్ అనేది ముఖ్యం. మన సర్వర్ అనేది ఏ డేటా సెంటర్లో ఉండాలి. నార్త్ వర్జీనియాలో మనకి ఎన్ని ఉన్నాయి, 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, అంటే డేటా సెంటర్స్ ఉన్నాయి. వాటిల్లో ఏది ఎక్కడ ఉండాలని సెలెక్ట్ చేసుకుందాం. సో బై డిఫాల్ట్ మనం US-ఈస్ట్ 1Aలో ఉన్నాం కాబట్టి ఈస్ట్ 1A సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మన మెయిన్ VPC అంటే మన బిల్డింగ్ నేమ్ ఇది మొత్తం ఇదనమాట. ఈ 10.0.0/16 ఇది ఇచ్చాము. దీంట్లో పార్టిషన్ అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్గా మనం దీన్ని డివైడ్ చేస్తున్నాం సబ్నెట్. సో 10.0.2.0/16 పబ్లిక్ సబ్నెట్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏమని వచ్చింది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, ఇక్కడ మనల్ని అందుతుంది. సో ఆల్రెడీ ఉన్నట్టుంది ఎగ్జిస్టింగ్ 1.0 ఇస్తాను. స్టిల్ ఇది తీసుకోలేదు. సో ఇది ఎందుకు మనకి ఎర్రర్ వస్తుంది చెప్పండి. నిన్న మనము వేరేది ఇచ్చాము, తీసుకుంది. ఏది ఇచ్చాము మనం నిన్న? ఈ ప్రైవేట్ సబ్ ఉంది కదా, ఈ ప్రైవేట్ సబ్ IP ఏంటి, ఇది.
ఆల్రెడీ 1.0 ఉంది తీసుకుంది. సో 10.0.0 ఇది ఇచ్చాం నిన్న. సో ఈ రోజు మనం డిఫరెంట్గా ఇవ్వాలి కదా. సో పబ్ ఐఫన్ ఫెబ్ అవైలబిలిటీ జోన్ 1A. సో ఇక్కడ 10.0.2.0/16లో ఉన్న మనకి ఎన్ని వస్తాయి, మనకి కొన్ని 16 మిలియన్స్ ఐపీస్ అనేది ఈ క్లాస్ ఏ ఐపీలో ఉన్నాయి. బట్ దాంట్లో నుంచి మనం సబ్ డివైడ్ చేస్తున్నాం మనకి ఎన్ని కావాలన్నీ. సో మనకు కావాల్సింది మీరు /26 వరకు 28 వరకు ఇవ్వాలి. /16 నుంచి ఈ రేంజ్ ఏంటంటే మనకి మన సైడర్ వాల్యూ /16 to /28 మధ్యలో ఇవ్వాలన్నమాట. మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం 16 ఇచ్చాము. సో నేను ఇక్కడ 26 అని ఇస్తాను. సో క్రియేట్ చేద్దాం. ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది. నో ఐడియా. ఎనీ ఐడియా ఎవరికైనా? 26 ఇస్తే ఎందుకు తీసుకోవట్లేదు? సెవెంటీన్ ఇస్తే ఇక్కడ మనకి ఐపీస్ 32,768 ఐపీస్ అనేది చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏమని వస్తుంది, సైడర్ అడ్రస్ అనేది ఓవర్లాప్ అవుతుంది. ఇది 10.0.0 క్లాస్ ఏ నెట్వర్క్. బట్ మనం ఇక్కడ 10. నెట్వర్కే ఇస్తున్నాము. బట్ అయినా కానీ మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఎగ్జిస్టింగ్ ఏమైనా ఉంటే డిలీట్ చేద్దాం. టూ డాట్ జీరో ఉంది. వన్ సెకండ్ గైస్, ఈ పాత అన్ని డిలీట్ చేస్తాం, మళ్ళీ క్రియేట్ చేద్దామని. డిఫాల్ట్ గా కొన్ని సబ్నెట్స్ అనేది మన దీంట్లో ఉంటాయి. ప్రతి రీజియన్ లో డిఫాల్ట్ సబ్నెట్స్ ఉంటాయి. డిఫాల్ట్ విపిసి ఉంటుంది. సో వాటిని మనం ఏం టచ్ చేయము. మనం క్రియేట్ చేసినవి మాత్రమే ఉంటాయి. సో మన విపిసి కూడా ఇది వెబ్ సర్వర్ 10.network తో క్రియేట్ చేస్తాము. సో ఆల్రెడీ. సో ఇప్పుడు సరే అన్ని డిలీట్ అయిపోయినాయి. సో ఫస్ట్ ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేద్దాం. ఇది మన సర్వర్ ప్రైవేట్ ఐఫన్ ఫెబ్. సో జోన్ ప్రిఫరెన్స్ అనేది మన ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 10.0.2.0/24. సో ఇది ప్రైవేట్ సబ్నెట్ అయింది. సో పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేద్దాం. సో విత్ సేమ్ అనమాట. వెబ్ సర్వర్ మన మెయిన్ సర్వర్, మెయిన్ విపిసి అది. సో పబ్ ఐఫన్ ఫెబ్ అవైలబిలిటీ జోన్ సేమ్ 10.0.3.0/24. సో మనకి ఇప్పుడు 2 నెట్వర్క్స్ అనేవి క్రియేట్ అయ్యాయి, పబ్లిక్ ఒకటి, ప్రైవేట్ ఒకటి. సో ఎప్పుడైనా సరే మీరు క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ కనిపించకపోతే రీఫ్రెష్ చేయండి. క్లౌడ్లో కంపల్సరీగా మనం రీఫ్రెష్ అనేది చేయాలి, అప్పుడే మనకి కనిపిస్తుంది మనం క్రియేట్ చేసినవి. సో ఒకటి మనం పబ్ అని క్రియేట్ చేస్తాం, ఇంకోటి ప్రైవేట్ ఫెబ్. సో దీని తర్వాత మనం ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేయాలి. సో
ఒక విపిసికి ఒకటే ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది కాబట్టి మనం అటాచ్ చేయాలి దీనికి, ఈ విపిసికి మనం అటాచ్ చేయాలి. సో మనం క్రియేట్ చేసిన ఇంటర్నెట్ గేట్వే ఇది అన్నమాట. సో దీని నేమ్ చేంజ్ చేస్తాను, IGIFN వెబ్ సర్వర్ అని ఇస్తున్నా. సో ఎలా అటాచ్ చేయాలి దీనికి, ఎందుకంటే ఇది మనకి అటాచ్ చేస్తేనే మన సర్వర్స్ అనేది ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో రౌటర్ కాన్ఫిగర్ చేసిన తర్వాత దానికి మెయిన్ పబ్లిక్ ఐపీ కానీ లేకపోతే రూట్ కానీ ఇవ్వకపోతే మీకు ఇంటర్నెట్ అనేది రాదు. సో ఇక్కడ అటాచ్, ఆల్రెడీ ఉందని చూపిస్తుంది, అటాచ్డ్ అని చూపిస్తుంది. ఓకే, దేనికి అటాచ్ చేయండి, మన వెబ్ సర్వర్కి అటాచ్ చేయండి. ఓకే, గుడ్. సో దెన్ రూట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. రూట్ టేబుల్ ఇది ఆల్రెడీ నేను క్రియేట్ చేసింది ప్రైవేట్ ఆర్టీ ఫెబ్ అనేది, ఈరోజు పబ్లిక్ అనేది క్రియేట్ చేద్దాం. సో pub-fun feb-fun rt మన వెబ్ సర్వర్ నేమ్ ఇది, క్రియేట్. వన్స్ ఇది క్రియేట్ అయిన తర్వాత మనం అసోసియేట్ చేసిన, మనం ఇప్పుడు దేనికి అసోసియేట్ చేయాలి, ఫస్ట్ మనకి ప్రైవేట్ సర్వర్ క్రియేట్ చేద్దాం ఒకటి, EC2 ఇన్స్టెన్స్. దాని తర్వాత పబ్లిక్ సర్వర్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇదేమో మనకి రూట్ టేబుల్, ఈ రెండు సబ్నెట్స్ మనం అక్కడ అసోసియేట్ చేయాలి. సో ఎడిట్ సబ్నెట్లో మనం ప్రైవేట్ అండ్ పబ్లిక్ రెండు ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం 10.0 ఒకటి, 2.0 ఒకటి, 3.0 ఒకటి. సో ఇవి డిఫరెంట్ నెట్వర్క్ అనమాట. ఈ రెండింటికి కాన్ఫిగరేషన్ అనేది మనం చేద్దాం ఇప్పుడు. సో మనకి సబ్నెట్ అసోసియేషన్ రెండు ఇక్కడ కాన్ఫిగర్ అయ్యాయి. కానీ రూట్ టేబుల్ ఏముంది మనకి ఇక్కడ 10 డాట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు బట్ మనకి రెండు ఒకే దాంట్లో ఉంటే మనకి ఇంటర్నెట్ అనేది రెండింటికి వస్తుంది కదా. ఎందుకంటే ఎప్పుడైతే మనం రూట్ అనేది ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేస్తామో దానికి, ఇది పబ్లిక్ కాబట్టి. సో ప్రైవేట్ దానికి ప్రైవేట్ ఆర్టీ ఫెబ్లో ఏముందో చూద్దాం. రూట్లో 10 డాట్ నెట్వర్కే ఉంది, సబ్నెట్ అసోసియేషన్లో ఏం లేదు. సో సబ్నెట్ అనేది ప్రైవేట్ దానికి యాక్సెస్ చేద్దాం ఇక్కడ, ప్రైవేట్. సో ప్రైవేట్ రూట్ టేబుల్కి ప్రైవేట్ సబ్నెట్ అనేది అసోసియేట్ చేసాము. పబ్లిక్కి మరి పబ్లిక్ అసోసియేట్ చేయాలి కదా, మనం ఇందాక రెండు చేసాం కదా, అప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది రెండింటికి వస్తుంది, అవునా? ఇక్కడ రెండు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఒక EC2 మిషన్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చేస్తాం, విపిసి ఆల్రెడీ ఉంది కాబట్టి విపిసి క్రియేట్ చేసాము. పెద్ద ఒక అపార్ట్మెంట్ అనుకుంటే ఇది పెద్ద అపార్ట్మెంట్, ఇది 10 డాట్ సిరీస్. దాంట్లో ఫ్లాట్స్గా డివైడ్ చేస్తాం. ఏం చేసాము, ఫస్ట్ ఫ్లోర్ సబ్నెట్లో ప్రైవేట్ అనేది క్రియేట్ చేసాము, తర్వాత పబ్లిక్ సబ్నెట్ అనేది క్రియేట్ చేసాం. దాని తర్వాత మనం ఇంటర్నెట్ గేట్వే అనేది ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది, దీనికి ఈ మెయిన్ విపిసికి అటాచ్ చేస్తాం ఇది వెబ్ సర్వర్కి. దాని తర్వాత రూట్ టేబుల్స్ అనేవి రెండు క్రియేట్ చేస్తాం, ఒకటి పబ్లిక్ ఒకటి ప్రైవేట్ ఒకటి. సో ఈ ఫెబ్ ఆర్టీ అనేది పబ్లిక్, ఈ ప్రైవేట్ ఆర్టీ ఫెబ్ అనేది ప్రైవేట్. సో వీటిని మనం ఏం చేస్తాం, ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళి ఈ సబ్నెట్ అసోసియేట్ చేస్తాం, దేనికి ప్రైవేట్ సబ్నెట్ని రూట్ టేబుల్లో ఇది ఇక్కడ అసోసియేట్ చేసాము. సో తర్వాత పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ సబ్నెట్ని ఇక్కడ అసోసియేట్ చేస్తాం. మనకి దీనికి ఇంటర్నెట్ కావాలి. ఇక్కడ మనం ఓన్లీ రూట్ అనేది ఈ 10 డేటా ఉంది, నేను ఎక్కడ ఇంటర్నెట్ గేట్వే అనేది అటాచ్ చేయలేదు రెండింటికి. సో ఫస్ట్ EC2 మిషన్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ EC2 మిషన్లో సెర్చ్లో కొట్టండి, EC2 అంటే మనకి EC2 సెలెక్ట్ అవుతుంది, తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇది కూడా మీరు నార్త్ ఒరిజినల్ రీజన్లో చేయాలి, ఇక్కడ ఉంది కదా.
సో ఒకవేళ మీరు ముంబై రీజన్లో డిఫాల్ట్ వెళ్ళిపోతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నార్త్ వర్జీనియా యుఎస్ ఈస్ట్ 1. సో ఇన్స్టెంట్స్లో ప్రజెంట్ అయితే నా దగ్గర ఎలాంటి EC2 ఇన్స్టెంట్స్ లేవు. ఇన్స్టెంట్స్ నథింగ్ బట్ వర్చువల్ మిషన్స్. ఓకే, సో వర్చువల్ మిషన్స్ మనము VMwareలో ఎలా ఉంటుంది వర్చువల్ మిషన్స్ అలాగా ఫిజికల్ మిషన్స్ కాదు, వర్చువల్గా మనం యాక్సెస్ చేస్తున్నాం అంతే రిసోర్సెస్ని. సో ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే మనకి అమెజాన్ వాడు కొన్ని OS ఇమేజెస్ అనేవి ఇచ్చాడు. సో డిఫాల్ట్గా సో నేను ఇక్కడ ట్యాగింగ్ అనేది మెయిన్ మనకి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి కాబట్టి మనం ఏ సర్వర్ దేనికి ఇచ్చామో తెలియదు. సో అందుకని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో దెన్ నేను అమెజాన్ లైనెక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఇష్టం, ఇక్కడ చాలా ఉన్నాయి. రెడ్ హ్యాట్ ఉంది, యుబుంటూ ఉంది, విండోస్ ఉన్నాయి. మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి. సో అమెజాన్ లైనెక్స్ సెలెక్ట్ చేసుకున్నా. మనకి లేటెస్ట్ వర్షన్ 2023, బట్ లైనెక్స్ 2 AMI ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇదన్నీ ఫ్రీ అన్నమాట, మనకి ఛార్జెస్ పడవు. సో T2.micro అనేది కూడా ఫ్రీ టైర్, ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రీ టైర్. మీరు ఇంకా ఎలాంటి పెయిడ్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఈ T2.medium అనేది పెయిడ్ 4 GB. సో మనం పైసలు కట్టాలి తర్వాత. బీ కేర్ఫుల్ వేల్ యూఆర్ సెలెక్టింగ్ ది EC2 ఇన్స్టెన్స్ టైప్ అన్నమాట. తర్వాత కీ పేరు, మనకి కీ పేరు అనేది మెయిన్, ఎందుకంటే మనకి ఇంటికి తాళం ఎంత అవసరం. తాళం లేకపోతే మనం ఇంటి లోపలికి వెళ్ళలేం కదా, డోర్ బ్రేక్ చేసి వెళ్ళాలి. అప్పుడు డోర్ బ్రేక్ చేయాలంటే మళ్ళీ మనం కొత్తగా ఇంకో డోర్ వేయడమే. అలానే మనకి ఒకవేళ కీ మర్చిపోతే కంపల్సరీగా ఈ EC2 ఇన్స్టెంట్ అనేది డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. బట్ ప్రాసెస్ ఉంది, అది చాలా లెందీ ప్రాసెస్ అన్నమాట. సో కేర్ఫుల్, ఈ కీ అనేది ఎవరికి షేర్ చేయకండి. సో సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ కీ పేర్. నేను ఆల్రెడీ నా దగ్గర సెక్యూరిటీ గ్రూప్ ఉంది, సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. EC2-SG అని ఇచ్చాను నేను. సో డిఫాల్ట్గా 8 GB స్టోరేజ్. 8 GB అనేది అలానే ఉంచండి, ఎక్కువ ఇచ్చినా కానీ మనకి ఛార్జెస్ పడుతుంది. సో బీ కేర్ఫుల్. సో మనం ఇక్కడ నెట్వర్క్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనం క్రియేట్ చేసిన నెట్వర్క్ సెట్టింగ్లోకి వెళ్ళి, ఎందుకంటే డిఫాల్ట్గా ఈ VPC అనేది తీసుకుంటుంది. డిఫాల్ట్ VPC ప్రతి జోన్లో ఉంటుంది, ప్రతి రీజియన్లో ఉంటుంది. సో మీరు డిఫాల్ట్ VPC కాకుండా మనం క్రియేట్ చేసినది ఇక్కడ ఎడిట్ సెట్టింగ్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఎడిట్ చేద్దాం. సో ఇది దీని పేరు ఏమి ఇద్దాము, ఇందాక వెబ్ సర్వర్ అని ఇచ్చాను, పబ్లిక్ అని ఇస్తాను. సో తర్వాత డేటాబేస్ సర్వర్ ఇద్దాము. సో ఇక్కడ ఎడిట్లోకి వచ్చాము. సో ఇది డిఫాల్ట్ VPC. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, వెబ్ సర్వర్ మన VPC మనం క్రియేట్ చేస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో నేను కావాల్సింది నాకు పబ్లిక్ ఫెబ్ కాబట్టి, ఎందుకంటే నేను ఇక్కడ వెబ్ సర్వర్ని యాక్సెస్ చేయాలి బయటికి. సో డేటాబేస్ సర్వర్ని ఇంటర్నల్గా యాక్సెస్ చేయాలి కాబట్టి ప్రైవేట్ అని ఇద్దాం తర్వాత. సో నాది పబ్లిక్ VPC సెలెక్ట్ అయింది. ఇక్కడ ఆటో అసైన్ పబ్లిక్ IP ఉంటుంది. సో మనం ఇది కంపల్సరీగా యాక్టివేట్ చేయాలి, అంటే ఎనేబుల్ చేయండి, మనకి పబ్లిక్ IP అనేది వస్తుంది. సో వన్స్ ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొన్ని ఉంటాయి, ఇవి సెలెక్ట్ చేసుకోండి, లేదా డిఫాల్ట్ ఉంటుంది, డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో లేకపోతే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ కొత్తది క్రియేట్ అవుతుంది. సో మీకోసం కొత్తది క్రియేట్ చేస్తాను. దీని పేరు పబ్లిక్ అని ఇస్తాను, ఎందుకంటే ఇది పబ్లిక్ సర్వర్ కాబట్టి. ఒక నిమిషం గైస్. ఓకే, సో పబ్లిక్ అని ఇచ్చాను. తర్వాత మనకి మన EC2 మిషన్ని కనెక్ట్ చేయడానికి మనకి కంపల్సరీగా SSH అనేది మెయిన్, మనకి ఈ ప్రోటోకాల్ TCP ప్రోటోకాల్ అవసరం. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోండి అంతే. డిఫాల్ట్గా ఇవే ఉన్నాయి. సో మనం ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో, జస్ట్ లాంచ్. మనకి చూడు, ఈ మిషన్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఇది లాంచ్ అవుతుంది.
సో అదే మనం మన ల్యాప్టాప్లో ఏదైనా ఓఎస్ మనం కాన్ఫిగర్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలంటే మినిమం 45 మినిట్స్ పడుతుంది, అవునా? బట్ క్లౌడ్లో మనకి వితిన్ సెకండ్స్లో మన మిషన్ అనేది రెడీ అయ్యింది. ఇది మనం క్రియేట్ చేసిన వెబ్ సర్వర్. ఈ సర్వర్ ఏంటి, మనకి పబ్లిక్ సర్వర్ ఇచ్చాం కాబట్టి ఇది బయటికి మనకి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది ఒకటి, సెక్యూరిటీలోకి వెళ్ళి మనం దీనికి బయటికి కావాల్సినవి 22 పోర్ట్ నెంబర్ ఉంది, ఇది మనకి బయటికి యాక్సెస్ అవుతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళి పబ్లిక్ ఐపీని నేను కాపీ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం యాక్సెస్ చేయాలి కాబట్టి. సో ఇది కాపీ చేసుకున్న తర్వాత ఎక్కడ మనము కనెక్ట్ అవ్వాలి మిషన్ అంటే 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి పుట్టి ద్వారా మీరు కాన్ఫిగర్ మన సర్వర్ని యాక్సెస్ చేయొచ్చు, లేదా ఇవన్నీ ఏంటి మనకి లోకల్ సర్వర్ నుంచి క్లౌడ్ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి కనెక్టర్స్ అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, గిట్ బ్యాష్ అనేది యూజ్ చేస్తున్నాను. సో గిట్ బ్యాష్లో మనం ఎక్కడ డౌన్లోడ్ అయిందో మన కీ అనేది చూసుకొని ఆ పాత్లోకి వెళ్తున్నాం. సో SSH-i మనము క్రియేట్ చేసిన కీ పేరు demo.keypem అండ్ డిఫాల్ట్ యూజర్ నేమ్ EC2-user. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే మీకు EC2 వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ప్రజెంట్ అయితే జస్ట్ ఈ ఫాలో అవ్వండి. ఈ పాత్ మనకి ఎలా తెలుస్తుందంటే డిఫాల్ట్గా మనకి ఇక్కడ వెబ్ సర్వర్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కనెక్ట్ అని వస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ థర్డ్ లైన్ SSH క్లయింట్ ఉంది కదా, ఆ ట్యాబ్ మీదకి వచ్చి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మనం ఏదైతే డెమోకి క్రియేట్ చేసామో అది EC2-user అనేది ఇది మన పబ్లిక్ ఐపీ. ఇది కాపీ చేసుకొని డైరెక్ట్గా పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ demo.key అనేది ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేస్తారో అక్కడికి వెళ్ళి ఓకే. సో ఎంటర్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది మనకి కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనం అక్కడ పబ్లిక్ ఐపీకి పబ్లిక్ సబ్నెట్కి మన రూట్ అనేది అసైన్ చేయలేదు, రైట్? చూడండి ఇక్కడ గైస్, ఇది ఒక 10 మినిట్స్లో డిస్కనెక్ట్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇది 40 మినిట్సే ఉంటుంది ఫ్రీ టైం. ఓకే, సో నేను VPCలోకి వెళ్తున్నాను మళ్ళీ. సో మనం పబ్లిక్ ఐపీ ఇచ్చాము, బట్ దానికి కనెక్ట్ అనేది అవ్వలేదు సర్వర్ అనేది. సో మన రూట్ టేబుల్లోకి వెళ్ళి, ఎందుకంటే మనకు కావాలని ఇవ్వలేదు, నేను అసైన్ చేయలేదు రూట్ అనేది పబ్లిక్ సబ్నెట్కి, public-febRTకి ఇదే కదా ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ చూసారా సబ్నెట్ అసోసియేషన్ పబ్లిక్ ఉంది, బట్ రూట్ అనేది మెయిన్ మనకి రూట్ కాబట్టి, ఎందుకంటే మనకి సైన్ బోర్డ్స్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేం కదా, అలాగే ఇది కూడా అంతే. సో మనకి ఇక్కడ సైన్ బోర్డ్ అనేది లేదు, ఇక్కడ ఓన్లీ లోకలే ఉంది. సో ఇప్పుడు నేను 10 డాట్ మాత్రమే ఉంది, అంటే లోకల్లోనే కనెక్ట్ అయ్యింది, బట్ పబ్లిక్గా ఎక్స్పోజ్ అవ్వలేదు ఇంకా. సో దీనికి ఏం చేయాలి, మనం క్రియేట్ చేసిన ఇంటర్నెట్ గేట్వేని ఇక్కడ మనం అటాచ్ చేయాలి. ఎలాగా, ఇక్కడ ఎడిట్ రూట్లోకి వెళ్ళి యాడ్ రూట్, ఇక్కడ ఈ 0.0 ఉన్నాయి కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. అంటే మనం ఎక్కడి నుంచి అయినా సరే మన సర్వర్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీనింగ్. సో ఇక్కడ మనకి ఇంటర్నెట్ గేట్వే ఉంది, టైప్ చేసిన వస్తుంది, ఇక్కడ స్క్రోల్ చేసిన వస్తుంది. వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు క్రియేట్ చేసిన IGIFN వెబ్ సర్వర్ గేట్వే కనిపిస్తుంది. ఒక VPCకి ఒక్కటే మాత్రమే మనకి కనెక్ట్ అవుతుంది. సో నేను ఇది సేవ్ చేంజెస్ చేశాను. సో ఎప్పుడైతే నేను ఇది కాన్ఫిగర్ చేశానో మన సర్వర్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ SR నో అడుగుతుంది చూసారా, సో కంటిన్యూవా కాదా, ఎస్. నా సర్వర్ అనేది క్లౌడ్ నుంచి నా లోకల్ VMలోకి కనిపిస్తుంది ఇక్కడ. వన్స్ మీరు ఇది ఇవ్వగానే నాకు ఇక్కడ అమెజాన్ లైనెక్స్ అనేది కనిపించిందా, కనిపించింది కదా, ఇది అమెజాన్ లైనెక్స్, ఇది మిషన్. ఎస్ Yes, sir. యా. సో ఇప్పుడు ఇది మన పబ్లిక్ సర్వర్ కదా, ఇది మన పబ్లిక్ సర్వర్ అంటే మనకి ఇది వెబ్ సర్వర్ కాబట్టి సైట్ యాక్సెస్ కావాలి కాబట్టి మనం పబ్లిక్గా దీన్ని ఎక్స్పోజ్ చేస్తాం. ఎందుకు ఇలా ఈ ఇంటర్నెట్ గేట్వే దీనికి ఎక్స్పోజ్ చేస్తాము ఈ రౌటింగ్ టేబుల్.
ఇప్పుడు మనకి ఇంకొక సర్వర్ ఉంది కదా, ఇంకొక సర్వర్ క్రియేట్ చేయాలి మనం. సో దీన్ని ఇలాగే ఉంచేసి ఈసీటీలోకి వెళ్ళి ఇంకొక సర్వర్ని క్రియేట్ చేద్దాం, ప్రైవేట్ సర్వర్ని. దానికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. లెట్స్ సి ఎలా వర్క్ అవుతుంది. సో దీనికి ఏమి ఇస్తున్నాం అంటే డేటాబేస్ -ప్రైవేట్. సో ఇది కూడా సేమ్ సేమ్ అన్నమాట. మనము కాన్ఫిగరేషన్ అనేది సేమ్ ఉంటుంది. జస్ట్ నేమ్ అనేది ఒకటే చేంజ్ చేసిన అంతే, డేటాబేస్ అని ఇచ్చాను. రిమైనింగ్ అన్ని సేమ్. కీ పేరు కూడా మీరు ప్రతిసారి క్రియేట్ చేసిన అవసరం లేదు. ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో అది యూజ్ చేయండి సార్. జరుగుతుంది ఇంకా. ఓకే, డెమో కీ అని ఇచ్చాను. సో ఈసారి మనం ప్రైవేట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇందాక పబ్లిక్ సెలెక్ట్ చేస్తున్నాం కదా నెట్వర్క్. ఇప్పుడు ఇప్పుడు ప్రైవేట్ సెలెక్ట్ చేసుకుందాం. సో మన వెబ్ సర్వర్ ఇది. ప్రైవేట్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది. ఇది వెబ్ సర్వర్. ఇది మనం క్రియేట్ చేసిన ప్రైవేట్ వెబ్ ఇది కదా. సో ఇది సెలెక్ట్ అయింది. సో దీనికి కూడా మనము పబ్లిక్ ఐపీ అనేది యాక్టివ్ చేద్దాం. లెట్స్ సి. బట్ మనం పబ్లిక్ ఐపీ తోటి మనం కనెక్ట్ అయ్యి చూద్దాం, కనెక్ట్ అవ్వదు. ప్రైవేట్ ఐపీతో కూడా కనెక్ట్ చేద్దాం, రెండు ఎలా ఉంటుంది. సో దీనికి ప్రైవేట్ అని ఇస్తాను. -SG అంటే సెక్యూరిటీ గ్రూపు. SG అని ఇచ్చాను. సో డిఫాల్ట్ SH ఉంది. సో ఓకే, అంతే, లాంచ్. ఆల్రెడీ ప్రైవేట్ అనేది ఏమంటుంది, ఎగ్జిస్టింగ్ ఉంటుంది. ప్రైవేట్ SG నేము. ఓకే, ఇందాక ప్రైవేట్ ఇచ్చాము. ప్రైవేట్ SG కి ఓకే, సేమ్ నేమ్ ఉంటే తీసుకోదు. సో డిఫరెంట్ నేమ్ ఇవ్వండి దానికి. సో మనకి సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అయింది. లాంచ్ ఇనిషియలైజ్ అవుతుంది. సో క్రియేట్ అయిపోయింది, మన సర్వర్ అనేది క్రియేట్ అయింది. ఇవి తీసేస్తాను, కొంచెం డ్రాయింగ్. ఓకే, సో రీఫ్రెష్ చేస్తున్నా, మన ప్రైవేట్ సర్వర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో దీని బదులు ఈ డేటాబేస్ సర్వర్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీనికి నేను పబ్లిక్ తోటి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం అక్కడ ఏమి ఇవ్వలేదు VPCలో. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ దీన్ని ఇంకొకటి తీసుకుంటాను, న్యూ విండో. ఇది ప్రైవేట్. సో నేను మళ్ళీ సేమ్ పాత్లోకి వెళ్తున్నాను. డౌన్లోడ్లో SSH-i demo.key and EC2-user@public IP. సో చూసారా, మనకి ఇది కనెక్ట్ అవ్వలేదు. సో ఎందుకు కనెక్ట్ అవ్వలేదు, మనం ఇక్కడ డేటాబేస్ కాబట్టి పబ్లిక్గా మనం ఎక్స్పోజ్ అనేది చేయలేదు. సో ఇక్కడ చూస్తే మనం రూట్ టేబుల్లో పబ్లిక్ కాకుండా మనం ప్రైవేట్ RT అని సెలెక్ట్ చేసాము. సబ్నెట్ ఏముంది, ప్రైవేటే ఉంది. సో రూట్ అనేది మనం పబ్లిక్కి మనం ఎక్స్పోజ్ ఇవ్వలేదు, ఇక్కడ అసోసియేట్ చేయలేదు మనం దేనికి. సో ఇప్పుడు మనకి ఈ సర్వర్ మనకి ఎలా కనెక్ట్ అవుతుంది, మనకి ఇది కావాలి, డేటాబేస్ కావాలి, బట్ ఎలా కనెక్ట్ అవుతుంది. మనం లోకల్ నుంచి యాక్సెస్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఇది మనకి ఇంటర్నల్గా యాక్సెస్ అవ్వాలి. మన సెన్సిటివ్ డేటా అంతా ఈ డేటాబేస్ సర్వర్లో ఉంది కాబట్టి మనం దీన్ని బయటికి ఎక్స్పోజ్ ఇవ్వలేదు. ఈవెన్ దో మీరు పబ్లిక్ IP ఇచ్చినా సరే, మీరు ఈ 10 ఇక్కడ ఏముంది IP, మనం క్రియేట్ చేసిన 2 సిరీస్ ఉంది కదా, ఇది సెకండ్ నెట్వర్క్. ఇలాగ మనకి 255 వరకు మనం 250 నెట్వర్క్స్ అనేవి వస్తాయి ఇక్కడ. అంటే ఈ 10 లో మనకి
ఈ ఫస్ట్ది మనకి స్టేబుల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏమో 0 బదులు 1 వస్తుంది, ఎండింగ్లో 254 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది కదా, లాస్ట్లో 255 వస్తుంది. ఈ 57 కూడా 255 వస్తుంది. అలాగా మనకి 255 ఇంటూ 255 ఇంటూ 255 అన్ని ఐపీస్ మనం అన్ని వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయొచ్చు మనం. సో ఈవెన్ దో మనం పబ్లిక్ ఐపీ ఇచ్చినా కానీ మనకి యాక్సెస్ అవ్వలేదు. సో నేనేం చేస్తాను, దాన్ని ఈ ప్రైవేట్ ఐపీ కాపీ చేసుకుంటాను. చేసుకొని మనం ఎక్కడైతే మిషన్ ఇచ్చామో పబ్లిక్ సర్వర్, ఇది వెబ్ సర్వర్, దీనికి వెళ్తున్నాను ఇక్కడ.